హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను అక్కి వాకింగ్కి వెళ్తున్నాం. ఇప్పుడే మా పనామ అంతా పని చేసి వెళ్ళిపోయింది. ఇల్లంతా క్లీన్గా పెట్టేసి వెళ్ళిపోయింది. మీరు ఎవరైనా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటే కనుక నేను చెప్తాను, ఆ ప్లాంట్స్ పెట్టుకోండి. దీని పేరు ఏదో మర్చిపోయాను నాన్న. దీని పేరు గుర్తుందా నీకు? ఏదో ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ అయితే మంచిగా వస్తుంది ఇంట్లో. ఇంకా ఇది స్నేక్ ప్లాంట్. ఇది కూడా చాలా మంచిగా వస్తుంది. రోజు నీళ్ళు వేయకపోయినా మంచిగానే వస్తుంది. ఇదేమో వైట్ లిల్లీ, పైన లిల్లీ ఫ్లవర్స్, వైట్ లిల్లీ ఫ్లవర్ వస్తుంది. ఇది కూడా మంచిగా వస్తుంది. రోజు నీళ్ళు పోయకపోయినా అప్పుడప్పుడు మర్చిపోయినా కూడా ఇది మంచిగానే ఉంది. టఫ్గా ఉంది. ఇది కూడా చాలా టఫ్ ఉంది. ఇంకా ఇవి మేము ఇంట్లోకి వచ్చిన మొదట్లో తెచ్చిన అరికా పామ్ ట్రీస్ ఇంట్లో పెడదామని తెచ్చాను. బట్ ఇంట్లో ఇవి డ్రై అయిపోతుండే అన్నమాట. ఇట్లా డ్రై అయిపోతుంటే బయట తెచ్చిపెట్టిన. సో బయట అయితే మరీ ఎండలేని బాల్కనీలో అయితే మంచిగా ఉంటున్నాయి హ్యాపీగా. ఇంకా ఇదేదో మామిడి మొక్క అట్లా మా ఆయన తినేసి టెంక్ వేస్తే కుండీలో పెరిగింది అది. ఇంక ఇదేమో మనీ ప్లాంట్ కూడా హ్యాపీగా ఉంటుంది ఇంట్లో. అప్పుడప్పుడు మీరు వాటర్ వేయడం మర్చిపోయినా కూడా అది హ్యాపీగా ఉంటుంది ఇంట్లో. వారానికి 2-3 సార్లు నీళ్ళు పోసినా కూడా ఉంటుంది. ఇది వరకు నాకు ఇంట్లో మనీ ప్లాంట్సే పెట్టిన, అన్నీ అవే ఉండే. ఇప్పుడు మళ్ళీ ఇవి తీసుకొచ్చి బయట పెట్టిన. బట్ ఇంట్లో మాత్రం ఇది హ్యాపీగా ఉంటుంది. ఇది ఎవరు నాన్న ఎడబెట్టిండ్రు? ఎందుకు? ఓకే. ఇంకా ఇదేదో ఒక మొక్క తీసుకొచ్చిన రెడ్ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. చాలా ఫ్లవర్స్ వస్తాయి అక్కి అట్లా నాకు. కాకపోతే ఇవి ఏమైందంటే ఏదో సమ్ ఇన్ఫెక్షన్ వచ్చిందన్నమాట. బ్లాక్గా ఉంటుంది, పురుగు ఉంటుంది. అది వచ్చింది. మందులు ఏవేవో కొట్టినాం కానీ పని చేస్తలేదు. చూడాలి. బట్ పెరగడం అయితే చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. ఇది తీగ క్రీపరు. ఇంకా కింద బనానా ట్రీస్ అవన్నీ మా హస్బెండ్ నాకు అరిటాకులో ఫుడ్ తినడం ఇష్టం అని చెప్పి నా కోసం తెచ్చిపెట్టిండు. కనకాంబరం పూలు నాకు చాలా ఇష్టమైన ఫ్లవర్స్ ఇవి. చిన్నప్పుడు రోజు అల్లుకుని స్కూల్కి పెట్టుకొని వెళ్ళేటోళ్ళం. ఇంకా రోజా పూల చెట్లు, ఇవన్నీ అవుట్డోర్ ప్లాంట్స్. ఇగోండి, ఇదేమో ఫస్ట్ ఇట్లా పింక్ వస్తుంది, తర్వాత ఇట్లా వైట్ అయిపోతుంది అన్నమాట లాస్ట్కి. కూడా చాలా అందంగా ఉంటుంది ఈ ఫ్లవర్. ఈరోజు అక్కికి స్కూల్ లేదు, సెకండ్ సాటర్డే. హాసిని 9th క్లాస్ కదా, హాసినికి ఉంది. హాసిని వెళ్ళిపోయింది. సో నేను అక్కి అట్లా కొద్దిసేపు వాకింగ్కి వెళ్ళి అలాగే బయటనే టిఫిన్ తినేసి ఇంటికి వచ్చేద్దామని అనుకుంటున్నాము. తర్వాత మీకు ఇంకొక వీడియో కూడా, క్లిప్ కూడా ఇందులోనే యాడ్ చేసి పెడతాను. ఏంటంటే జోలో చిప్ టిక్ 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 ఇడుంది. నా కాళ్ళు దొక్కినవరు నువ్వు షూస్తోని. ఇది అందరూ ట్రై చేస్తారు కదా, చాలా కారం ఉంటుందంట ఈ చిప్. ఎప్పటి నుండో ట్రై చేద్దాం అనుకుంటున్నా కానీ కుదరలేదు. సో ఈరోజు ట్రై చేయాలి దీన్ని. అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. నార్మల్గా ఎక్కడ దొరకదు డైరెక్ట్గా కదా నాన్న. సో అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. తర్వాత దీన్ని తిని చెప్తాను మీకు ఎంత కారం ఉంటుందో. నార్మల్గా అయితే నేను చూసిన వీడియోస్లో కొందరు కారం ఉందన్నారు, కొందరేమో అంత కారం లేదు, యావరేజ్, ఇట్ ఈజ్ ఓకే అని అన్నారు. బట్ నేను కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నా. అక్కి కూడా ఎప్పటి నుండో ఇది ట్రై చేయాలని చూస్తున్నావు కదా నాన్న. ఎగ్జైటెడ్. సో దీన్ని ట్రై చేద్దాం. తర్వాత ట్రై చేద్దామా? ఇప్పుడు ట్రై చేద్దాం. ఓకే. సో దాని తర్వాత ట్రై చేసి ఎట్లా ఉంది ఏంటి అనేది చెప్తాను, మీకు రివ్యూ ఇస్తాను. జోలో చిప్ రివ్యూ ఫ్రెండ్స్. ఓకే, బాయ్. నా నైకీ షూస్ మంచిగా ఉన్నాయి. నేను బెంగళూరు వెళ్ళినప్పుడు కొనుక్కున్నా ఇవి. వీటితో పాటు పూమా కొన్నాను. పూమా పోయింది అసలు. పూమానే నేను తక్కువ వాడినా కానీ పూమా పోయింది. బట్ నైక్ మాత్రం అమేజింగ్గా ఉంది. నాకేమో వైట్ కలర్ షూస్ అంటే ఇష్టము.
మన ఇండియాలో రోడ్లు ఎట్లుంటాయో తెలుసు కదా మీకు. బుడద బుడద మాపుకుంటానని ఒకటేమో వైట్ తీసుకున్నా పూమా, ఇంకొకటేమో ఇది బ్లాక్ కలర్లో తీసుకున్నాను. రఫ్ అండ్ టఫ్ ఇప్పటికీ రోజు ఇవే వేసుకుంటాను. మంచిగా ఉందన్నమాట. అసలు మంచిగానే నేను హ్యాండిల్ చేయను, రఫ్ అండ్ టఫ్ వాడతా. ఇవేమో హైదరాబాద్లోనే లులు మాల్లో అక్కి కోసం తీసుకున్న పూమా షూస్ మంచిగానే ఉన్నాయి కూడా. లులు మాల్ వీడియోలో ఇంకా బట్టలు కానీ షూస్ కానీ మేము అవి అరిగిపోయి చినిగిపోయేదాకా వాడతాము. అట్లా వాడేసి అట్లా పక్కన పడేసి ఇంకా కొత్తవి కొనడం కాదు. కొత్తవి కొంటాంలే కానీ వీటి ప్రాణం కూడా పూర్తిగా తీసేదాకా వాడతాము. ఇదిగోండి అరటికాయలు ఇవి. అడవి అరటికాయలంట. ఒక గెల మాగింటే కోసినాము, తిన్నాంరా మంచిగా మాగినాయి చెట్టు మీద అని చెప్పి కోస్తే అరటికాయ ఒలిచి చూస్తే ఇంతింతలా విత్తనాలు ఉన్నాయి. లిటరల్గా చింతగింజలు అంత సైజులో విత్తనాలు ఉన్నాయండి ఇవి. తర్వాత ఏంట్రా గూగుల్ చేసి చూస్తే నాకు అస్సలు తెలియదు ఈ అరటి పళ్ళు కూడా ఇంత లావు విత్తనాలు ఉంటాయనే విషయం నాకు తెలియదు అన్నమాట. తర్వాత గూగుల్ చేసి చూస్తే అడవి అరటి పళ్ళు అంట. అసలు తిననీకి రాలేదు ఇవి. ఇదిగోండి మా ఇంటి కింద వాళ్ళది హార్లీ డేవిడ్సన్ బండి. ఇది దుమ్ము కొట్టుకుపోయింది. హార్లీ డేవిడ్సన్ దీనికి బిస్కెట్లు వేద్దామా? పదండి ఆడికి పోదండి, బిస్కెట్లు తిందురు. జొజ్జు చూడండి దీని ఆనందం చూడండి. మీకు ఎక్కిద్ది, షేక్ హ్యాండ్ ఇచ్చిద్ది, కానీ డట్టిగా ఉందని చెప్పి నేను ఇవ్వట్లేదు. ఇప్పుడే పార్క్ వచ్చినాం. నేను కొద్దిసేపు వాకింగ్ చేస్తా. పార్క్ ఎలా ఉందో చూడండి. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే మా ఇంటి దగ్గర ఉండే పార్క్. చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, కాలనీలో ఉంటుంది, మంచిగా ఉంటుంది అన్నమాట. గ్రీనరీ, చెట్లు. రోజు నేను ఈ చెట్లకి హాయ్ చెప్తా. మీకు ఒక షాకింగ్ న్యూస్ చూపిస్తాను. ఈ పార్కులో ఒక షాకింగ్ మైండ్ బ్లోయింగ్ థింగ్ ఒకటి ఉంటుంది, అది చూపిస్తా, ఆగండి. బ్యాంబూ ట్రీస్ మీద ఇలాగా చరిత్ర లిఖించబడిందనమాట. చూడండి ఎలా రాసుకున్నారు చరిత్రని. ఇవన్నీ చరిత్రలో నిలిచిపోయే సంఘటనలు. సో గుర్తుగా ఇక్కడ రాసుకున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగుందా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రాళ్ళని రప్పల్ని గోడల్ని వదిలేసి ఇప్పుడు చెట్లని పట్టుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్. కొద్దిసేపు వాకింగ్ చేసి కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేశాను, అయిపోయింది. ఫేస్ చూడండి ఎంత ఎర్రగా అయిపోయిందో. ఇప్పుడు మనము జోలో చిప్ ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఎలా ఉందో చూద్దాము. స్పైసీగా ఉంటుందా ఉండదా? అసలే నేను రాయలసీమ అమ్మాయిని. మన స్పైస్ లెవెల్ని టచ్ చేస్తుందా లేదా లేదా మన స్పైస్ లెవెల్ని క్రాస్ చేసి పైకి వెళ్ళిపోద్దా చూద్దాం. ఓకే, ప్యాకెట్ మీద అయితే చూద్దాం బిల్డప్ లేకపోతే. హాస్ని నాకన్నా ఒక ఇంచు పొడుగైంది. అక్కిగాడేమో ఎప్పుడెప్పుడు పెద్దోళ్ళని అయిపోవాలా, ఎప్పుడెప్పుడు మా మమ్మీ హైట్ని క్రాస్ చేయాలా అని మామూలు తొందరగా లేదన్నమాట వాడికి. పొద్దున్న చెప్పాను కదా హాస్ని స్కూల్కి వెళ్ళింది, ఇప్పుడే వచ్చింది హాస్ని స్కూల్ నుండి. ఇప్పుడు మేము ముగ్గురం ట్రై చేస్తాము.
ఏం చేయాలో ఏమో అర్థమవుతలే నాకు. వీడు ఇప్పుడే కొంచెం అట్లా నాలే కంటికిచ్చుకొని పైన నుండి వస్తూ అంటున్నాడు. చూద్దాం. హై ఫ్రెండ్స్, అన్రాపింగ్ ఆఫ్ జోలో చిప్. స్మెల్ చూడుమా. స్మెల్ నాకు కేఎఫ్సి స్మెల్ వస్తుంది. కాదు, పీనట్ ఆయిల్ స్మెల్ వస్తుంది. సన్ఫ్లవర్ ఆయిల్. ఓకే, ఒకసారి టేస్ట్ చెయ్యి. లోకి వెళ్ళిపోయింది అయితే తిని. ఇప్పుడైతే మీరిద్దరు తినరా? మీరిద్దరు టేస్ట్ చేయరా? నేను ఒక్కదాన్నే చేయాలా? అదేంటిరా, పొద్దుటి నుండి చేస్తా అన్నావు కదరా. దాని ముఖం చూడు ఒకసారి. ఇప్పుడు నువ్వు మధ్యలో డ్రాప్ ఆఫ్ అయిపోతే ఎట్లాకి? చాక్లెట్ ఉంది రెడీగా. కారం అయితే ఒకవేళ దారుణంగా కారం అయితే తినడానికి. నాట్ స్పాన్సర్డ్. కాపీరైట్ ఏమో రాదు. ఇందాక 2 స్విగ్గీలో ఆర్డర్ చేశాను. సిల్క్ వ్యాలంటైన్స్ డే స్పెషల్ అంట. హార్ట్ వచ్చింది ఈడ. రీల్స్లో చూసా నేను, అందుకని ఆర్డర్ చేసా. అందులో చిన్న పీస్ ట్రై చేయి. చిన్న పీస్ ట్రై చేయి. ఆగు, ఫస్ట్ ఆస్ని నువ్వు ట్రై చేయాల్సింది. ఫస్ట్ నువ్వు ట్రై చేయాల్సింది. ఇప్పుడు తిను. నార్మలే ఉందా? తర్వాత చూద్దాం. టేస్ట్ ఎలా ఉంది? అస్సలు బాలే. అక్కిగాడు జస్ట్ మసాలా నాలుగుకి రాసుకొని భయపడిపోతున్నాడు. నీ బిర్యానీలా ఉంది మా. ఓయ్ అక్కి, నా బిర్యానీ బాగోదా? చాలా బాగుంది. లిప్స్ కంటించుకోకు, కాకపోతే బాగా పెయిన్ వస్తుంది. రే, ఒట్టి మసాలానా? చిప్స్ వేసుకున్నావా? నేను చూడలేదే. ఓకే ఓకే. ఇప్పుడు అవుతుంది. అవును, కారం ఉంది. హాసనకి కంట్లో ఇప్పుడు వస్తుంది నాకు కారం. ఆగండి. చేతులు కడుక్కుంటావా ఫస్ట్? ఈ చేతికి లేదు ఇవి. చేతులు కడుక్కోండి. చేతులు కడుక్కోరా. ఓకే, ఆ చేతులు కడుక్కో. ఏ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, చూపి హాస్ని. అది కూడా చూపిస్తారా? హాస్ని ఫస్ట్ చేయి కడుకు. ఇది ఎక్కడన్నా అంటుకుంటే బాగా కారం అవుతుంది చేతికుండేది. ఇలా చేయి కడుక్కుంది. వీళ్ళు ఫుడ్ బ్లాగ్స్ ఎక్కువ చూస్తారనమాట. ఓయమ్మ 2 చింపేసిండ్రు. డాడీకి ఇద్దాం అనుకున్నా ఒకటి. ఆగు, ఇది అండ్రాపింగ్. ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, అక్కడ కూర్చో. బాగుందా నాన్న చిప్స్? చిప్స్ అయితే బాగుంది. మంచి నోట్లో పెడతాం. అరే వచ్చింది. ఏ హార్ట్, ఈ హార్ట్ కోసమే చేసుకున్నా ఫ్రెండ్స్. ఎప్పుడు నాకు ఎవరు ఇవ్వాలా, నేను ఎవరి కోసం కొనలా. ఈ ఫస్ట్ టైం నా కోసం నేనే కొనుక్కున్నా. అరే నాకు హార్ట్ కావాలరా. నేను ఇచ్చాను. నేను తింటా. ఇద్దరికి కారం అయ్యి చాక్లెట్ తింటున్నారు. చాక్లెట్ బాలే. చిప్సే బాగున్నాయా? సరే, నేను నా రియాక్షన్ వీడియో. ఇంతే, అంత పెద్దది కాదు. ఇంత సైజ్ చిప్పే ఉంది ఇందులో. లోపల చూడ్డానికి గ్రీన్ కలర్లో ఉంది. పైన మసాలా అంతా అంటుకొని ఉంది. లిప్స్ కంటించుకోకు. అమ్మ పెదాలకుంది చూడు. పెదాలకుంది చూడుమా. $250 బొక్క.
దానికి మంచి కేఎఫ్సి వచ్చేది కదా. చాలా కారం ఉంది ఫ్రెండ్స్. కారం ఉంది. క్లోజప్ క్లోజప్ క్లోజప్. చెమటలు పడుతుంది. క్లోజప్. హార్ట్ తింటుంది మా మమ్మీ. హార్ట్ తింటాను. నేను ఇచ్చిన హార్ట్ అది నా హార్ట్. హార్ట్ బ్రేక్ చేసేసింది అది. 20 seconds సెలబ్రేట్ చేసుకున్నాను సీరియస్లీ. హార్ట్ బ్రేక్ అనేది జాగ్రత్తగా ప్యాక్ చేసి పారేద్దాం. మన కారు కింద పెడదాం. డాడీకి పెడ్ ఎలకలు వస్తే తిని అది ఇంకో రకమైన ఇంకా కారంగా ఉంది. నాకు పోయింది. ఎవడు అంటించుకోమన్నాడు లిప్స్కి? కళ్ళకి పెట్టుకుంటే క్లోజప్ రియాక్షన్. అయ్యా చాక్లెట్ మింగేస్తుంది. ఫ్యాన్ వేసింది. మీ సిస్టర్ ఫ్యాన్ వేరింగ్. ఏం కారం వాడిండోడు? మనం కూరల్లో చేసుకోవచ్చు నాన్న. ఇది నార్త్ ఇండియాలో జోలో చిప్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో ఇది మ్యానుఫ్యాక్చర్ అయింది. నార్త్ ఇండియన్ స్పైసీ. రేపు చికెన్ కర్రీలో వేద్దామా మనము? అరే వద్దుమా అమ్మ, నేను చచ్చిపోతా. వద్దు. 10 స్పూన్ల కారం వేస్తే పోవట్లేదు. నాకు మండిపోతుంది. తింటున్నా పోవట్లే. కొంచెం తిన్నానా? అరే నేను తిన్నాను, నాకు వద్దు. దాని ఇంకా టేస్ట్ దారుణంగా ఉంది, అందుకే నేను ఆపుకుంటున్నా. వాటర్ ఏమో పాలు తాగుతామా? వద్దు. ఇగో తాక్కోండి. బట్ జొలోకియా పెప్పర్ యూజ్ చేసింది. జొలోకియా ఉండే కొద్ది ఇంకా పెరుగుతుంది కారం. మనకి ఎవరి మీద పగ, ప్రతీకారం, కక్ష ఉంటే మనం ఏం చేయక్కర్లా. కత్తులు కట్టారులు అక్కర్లేదు. జస్ట్ జోలో చిప్పు వాళ్ళ నోట్లో కుక్కితే చాలు, లేదా వాళ్ళ మొహం మీద ఇట్టితే చాలు. సైకోయిజం అది. లేకపోతే జోలో పేపర్ వాడండి. జీవితాంతం కాదు కానీ ఒక రోజంతా అయితే మండుతా చచ్చిపోతారు వాళ్ళు. ఆ మంటకే చచ్చిపోతారు. మామూలుగా లేదు. బుద్ధి తక్కువ అయ్యి ట్రై చేస్తాను అనిపించింది. మా అక్కిగాడి వల్లే ఇదంతా. నేనేం చేశాను. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.